హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఆలు టమాటా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో నూనె పోసుకున్నాక కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకొని తర్వాతకి ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. అవి కొంచెం ఎర్రగా వేగాక బఠానీ మీ దగ్గర అవైలబుల్గా ఉంటే బఠానీలు వేసుకోండి. నా దగ్గర కొన్ని బఠానీలు ఉన్నాయి కాబట్టి నేను బఠానీలు వేసాను. అవి కొంచెం ఎర్రగా వేగాక 2 పొటాటోస్ అంటే ఆలుగడ్డలు సన్నగా పొట్టు తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా వేస్తే కొంచెం టేస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకున్నాక అవి కొంచెం ఉడికాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని కలుపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఫస్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి వేసినప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారు కొంతమంది. అట్లా వేసామనుకోండి ఆలుగడ్డలు ఉడికేసరికి టైం పడుతుంది కాబట్టి అవి ఉడికాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకోవాలి. తర్వాతకి టమాటాలు కూడా వేసుకోవాలి. ఆలుగడ్డలు ఉడికాక మధ్యలో మూత తీసుకొని చూసుకోవాలి ఉడికాయా లేదా అని. తర్వాతకి ఉడికాక 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ అండి. ఇలా మీరు కూడా ట్రై చేయండి. కారం, ఉప్పు వేసుకొని తొందరగా అయిపోతుంది. మనకి తొందరగా అయిపోవాలంటే ఇలా ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. తర్వాతకి మొత్తం కారం, ఉప్పు అంతా కలిసినాక కొన్ని వాటర్ పోసుకోవాలి. ఇన్ని వాటర్ నీళ్ళుగా ఉన్నాయనుకోకండి, కొంచెం దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ చాలు. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాతకి కొంచెం మసాలా కూడా వేసుకోవాలి. మీకు ఇంట్లో నూరుకున్న మసాలా ఉంటుంది కదా, అదే వేసుకోండి. సింపుల్గా అయిపోయే ఆలు టమాటా బఠానీ కర్రీ. ఓకేనా ఫ్రెండ్స్? మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.